ఒక మనిషి తన ఆయుష్ పూర్తవకముందే బలవంతంగా చనిపోతే దాన్ని అకాల మరణం అంటారు. మన శాస్త్రాల ప్రకారం ఇలా బలవంతంగా చనిపోయిన ఆత్మ తను అసలు ఎలా చనిపోయాడు, తన చావు వెనుక ఉన్న రహస్యాలను చెప్పడానికి సరిగ్గా 3వ రోజు కార్యక్రమం జరుగుతున్నప్పుడు వాళ్ళ బంధువుల్లోనే ఎవరో ఒకరి ఒంటి మీద వాలి ఆ ఆత్మే స్వయంగా వచ్చి నిజాలన్నీ చెప్తుందని ఆ ఊరి జనాలందరి నమ్మకం. సరిగ్గా అదే రోజు చుట్టుపక్కల వాళ్ళు బంధువులంతా కూడా ఆత్మ ఎప్పుడెప్పుడొస్తుంది, ఏ నిజాన్ని చెప్తుందా అని ఊపిరి బిగబట్టి ఎదురు చూస్తూ ఉన్నారు. కానీ అక్కడ జరుగుతున్న బీభత్సవం మాత్రం ఎవ్వరికీ తెలీదు. ఆ ఆత్మ మాత్రం ఆ ఊరి పొలిమేర దాటలేక, ఆ ఇంట్లోకి అడుగు పెట్టలేక ఊరి పొలిమేరల్లోనే ఉండిపోయి నరక యాతన పడుతుంది. చీకట్లు ముసురుకుంటున్న వేళ పూజారి గారు గట్టిగా అరుస్తున్నారు, ఇంకా ఆలస్యం చేయకండి, ఇంటి తలుపులన్నీ మూసేయండి అని. ఎందుకంటే ఒక్కసారి